ఏ శక్తులైతే నిన్ను, నీ కుటుంబాన్ని, నీ రక్తాన్ని పీల్చుకున్నాయో, ఈ చివరి రాత్రి దేవుడు ఆ సైన్యమునంతా కూడా హతమార్చబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఈరోజు ఎందుకు నువ్వు ఇక్కడికి నడిపించబడ్డావంటే నీ కుటుంబంలో ఉన్న పెరిచీలు హతమార్చబడబోతున్నారు. చప్పట్లో. నీ కుటుంబంలో ఉన్న అనాకీలు హతమార్చబోతున్నారు. చప్పట్లో. సంవత్సరాల తరబడి నిన్ను, నీ కుటుంబాన్ని వెంబడిస్తున్న మారా అనుభవం ఈ రోజు మధురముగా మార్చబోతున్నాడు దేవుడు. నేను ప్రవచిస్తున్నాను. గట్టిగా గట్టిగా. సంవత్సరాల తరబడి శాపం శాపం శాపం, కానీ నో మోర్ ఈజిప్ట్. ఇంకా ఐగుప్తు లేదు. నేను కానానికి వెళ్ళబోతున్నాను ఈ రాత్రి. నమ్మిన వారు చప్పట్లు కొట్టాడు. ఈరోజు 12 నీటి బుగ్గలు, 70 ఈత చెట్లు నేను స్వాధీనం చేసుకోబోతున్నా. గట్టిగా గట్టిగా. స్వాధీనం చేసుకోబోతున్నా. ఎందుకంటే ఈ రాత్రి నీ కుటుంబంలో పెరిచీలు హతమార్చబడబోతున్నారు, యోబూసీలు హతమార్చబోతున్నారు, అమాలేకులు హతమార్చబడుతున్నారు, అనాకీలు హతమార్చబడుతున్నారు. You are entering into promised land. సేవకులారా షేల్ తీసుకోండి, ఛాలెంజ్ గా తీసుకోండి. నేను ప్రవచిస్తున్నాను. As a messenger of God, I came with a message from God. As a messenger of God, as an anointed messenger of God, I came with a message from God. No more Egypt, no more Mara. నువ్వు వెళ్ళబోతున్నా. Yes, నువ్వు వెళ్ళబోతున్నా. సంవత్సరాల తరబడి నీ రక్తాన్ని పీల్చుకున్న నీ అప్పులు కాడి విరగబోతున్నాయి. సంవత్సరాల తరబడి నీ అవయవాలని నాశనం చేసిన ఆ రోగాలు ఈరోజు నాశనం అవుతున్నాయి. సంవత్సరాల తరబడి నీ కుటుంబంలో శక్తులని డామినేట్ చేసిన మిథ్యానులు, పరిచయలు, హిద్దీలు ఈరోజు హతమార్చబడుతున్నారు. ఈరోజు ఈ మెసేజ్ ఎట్లా తీసుకుంటారంటే, దిస్ ఈస్ ద రేమా. ఇది రేమా, ఇది రేమా. దిస్ ఈస్ నాట్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దిస్ ఈస్ వర్డ్ ఫ్రమ్ గాడ్. This is not the word of God. This is word from God. This is not the information. This is the revelation from God. My dear brothers and sisters, if you are watching this program from America, Australia, London, whoever you are, God wants to bless you, my dear brothers and sisters. ఏ దేశంలో నుంచి, ఏ రాష్ట్రంలో నుంచి ఈ వాక్యం వింటున్నావా, నీ చరిత్రను ప్రభు మార్చబోతున్నాడు. గట్టిగా గట్టిగా గట్టిగా. వా ఏ టైమ్. హల్లెలూయా. సేవలో అడుగు పెట్టినప్పుడు నేను దైవ సేవకురాలు అడవిలో ఉన్నాం. ఒక వ్యక్తి వచ్చినాడు, కత్తి పెట్టిండు, ఇట్లా నన్ను కిడ్నాప్ చేసినాడు. అన్ని కిడ్నాప్లే నా లైఫ్ అంతా. హల్లెలూయా. కత్తి పెట్టి కిడ్నాప్ చేసిండు. ఇక్కడనే ఉన్నాడు ఆయన. వస్తావా తమ్ముడు? ఈరోజు యాక్టివ్ మెంబర్ ఇక్కడ ఆయన, నన్ను కిడ్నాప్ చేసిన ఆయన. కమాన్ వస్తావా అన్నాడు అంతే. మమ్మీకి చెప్పిండు, మర్చిపో అన్నాడు అంతే. ఎవరిని? అంతే. తీసుకొని వెళ్ళిరు నన్ను కిడ్నాప్ చేసి. 70 మంది ఉన్నారు అక్కడ. పూరా హెల్లా బాషాందర్. రేయ్, బెల్లం పెళ్ళిలో సేవ చేస్తే నన్ను లేపేస్తాం రా అన్నారు అంతే. నా షర్టు చింపేశారు రా, జాగ్రత్త అని వెలివేసి. అప్పుడు
పరిగెత్తుకుంటూ వచ్చి అడవిలో 40 దినాలు ఉపవాసాలు ప్రకటించి, బాబేలు గోపురం కట్టేటప్పుడు ఎట్లా భాషలను తారుమారు చేసినావో వాళ్ళకి భాషలు తారుమారు చేయ బిడ్డ యేసయ్య అన్నాను. అంతే, వాళ్ళకి భాషలు తారుమారైనాయి. దేవుడు విజయాన్ని ఇచ్చినాడు. అప్పుడు రాసిన వచనమే ఈ వచనం. దేవుడు నన్ను కిడ్నాప్ చేసినప్పుడు, నన్ను ధైర్యపరిచినప్పుడు, ఉపవాస ప్రార్థనలో గడుపుతున్నప్పుడు దేవుడు నాకు ఇచ్చిన ఈ వచనమే ఇప్పుడు మీరు వింటున్న వచనం. అపవాది అయిన సాతాను గర్జించు సింహము వలె వచ్చినాం. అపవాది అయిన సాతాను గర్జించు సింహము వలె వచ్చినా. యూదా గోత్రపు సింహమైన యేసయ్య మన అంట. యూదా గోత్రపు సింహమైన యేసయ్య మన అంట. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. ఎవ్రీబడి వన్స్ అగైన్. యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. ఈ రాత్రి నేను నమ్ముతున్నాను, మీ కుటుంబంలో ఉన్న పెరిచీయులు, అమాలేకులు, హిత్తీయులు, అనాకీయులు ధ్వంసం కాబోతున్నారు. మారా జలములు దేవుడు మధురంగా మార్చబోతున్నాడు. ఏలియా కొండ మీద ప్రార్థన చేస్తూ పనివాడుతూ అన్నాడు, వెళ్ళి ఏమైనా వర్షపు సూచనలు కనబడుతున్నాయా, వెళ్ళమన్నాడు. ఆ వ్యక్తి వెళ్ళినాడు, వస్తున్నాడు, వెళ్తున్నాడు, వస్తున్నాడు, వెళ్తున్నాడు. అట్లా 7 మార్లు వెళ్ళినాడు. కానీ 7వ మారు చెయ్యంత మేఘం కనబడ్డది. అందరు చెయ్యి పైకెత్తండి. ఎంత మేఘం? గట్టిగా. చెయ్యంత మేఘంతో ఈ రాత్రి నువ్వు వెళ్ళబోతున్నావు. ఇంటికి వెళ్ళలోపు కుండపోత వర్షం. గట్టిగా. ఈ రాత్రి నువ్వు ఎట్లా వెళ్ళబోతున్నావు అంటే చెయ్యంత మేఘం, కానీ ఇంటికి వెళ్ళేలోపు కుండపోత వర్షం. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఈ వర్షం కాదు, ఆధ్యాత్మికంగా, మానసికంగా, శారీరకంగా, కుటుంబ పరంగా, ఉద్యోగ పరంగా, ఆర్థిక పరంగా, సామాజికంగా, సేవాపరంగా అన్ని కోణాలలో దేవుడు నేను ఆశీర్వదించబోతున్నాడు. కానీ ఆ భూమిని ఎండిపో చేయటానికి కారణం అక్కడ బయలు ప్రవక్తలు ఆ దేశాన్ని పరిపాలిస్తున్నారు. ఆమేన్. ఆ భూమి ఎండిపోవటానికి కారణం బయలు ప్రవక్తలు ఆ దేశాన్ని డామినేట్ చేస్తున్నారు. కానీ ఆ పై భాగంలో ఏమనున్నదంటే ఏలియా బయలు ప్రవక్తలనంత ముక్కలు నరికినాడు. చప్పట్లు కొడదామా? ముక్కలు నరికినాడు. ముక్కలు నరికిన తర్వాత వర్షం కోసం కనిపెట్టుకున్నాడు. ఈరోజు బయలు ప్రవక్తలు ముక్కలు నరకబడబోతున్నారు. ఆమేన్. చెయ్యంత మేఘముతో నువ్వు బయలుదేరబోతున్నావు. సమృద్ధి అయిన వర్షం రాబోతుంది. గట్టిగా చప్పట్లు కొడదామా? అప్పుడు ఏలియా అంటున్నాడు, ఆహాబా ఖబర్దార్, ఆ వర్షం నేను అడ్డుకుంటున్నది. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. ఆహాబ్ జాగ్రత్త, ఆ వర్షం నేను అడ్డుకుంటున్నది. నేను ఒక్కటి చెప్తున్నా, ఈ దేశం